హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనం టెట్ 8th జరిగిన పేపర్ అయితే డిస్కషన్ అనేది జరిగింది. ఈ వీడియోలో మనం ప్రీవియస్ 11th జరిగిన మన ఎన్విరాన్మెంటల్ స్టడీస్ దీంట్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఈ పూర్తి వీడియోలో అయితే నేర్చుకుందాం. బయాలజీ అంటే బాటనీ నుంచి ఏమొచ్చినాయి, జువాలజీ నుంచి ఏమొచ్చినాయి, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ నుంచి, అదేవిధంగా సోషల్ స్టడీస్ నుంచి ఏ క్వశ్చన్స్ అయితే వచ్చాయో పేపర్ 1 ఎవరెవరైతే పేపర్ 1 రాస్తున్నారో ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరందరూ ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటూ వీడియోని అయితే ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 121 చూసుకుంటే ఐడెంటిఫై ద ప్లాంట్ దట్ ఈస్ కంప్లీట్ ఇట్స్ లైఫ్ సైకిల్ ఇన్ 1 year. అంటే ఒక సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే మొక్కను గుర్తించండి అంటుండూ ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. క్యారెట్, మ్యాంగో మామిడి, బఠానీ అండ్ కొబ్బరి. సో వీటిలో 4 చూసుకుంటే క్యారెట్ అనేది ఒకటి దాని యొక్క లైఫ్ సైకిల్ పూర్తి చేసుకునే లైఫ్ సైకిల్ అనేది క్యారెట్లో 1 year అంటుండు కాదు, మామిడి 1 year అంటుండు కాదు, బఠానీలో దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది జీవిత చక్రం అనేది పూర్తి కావడానికి 1 year సమయం పడుతుంది. కాబట్టి ఆప్షన్ 3ని మనం రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. కొబ్బరి అనేది కొన్ని సంవత్సరాలు ఉంటుంది, మామిడి కొన్ని సంవత్సరాలు ఉంటుంది, క్యారెట్ కొన్ని సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ ఒక్క సంవత్సరంలో దాని యొక్క లైఫ్ సైకిల్ పూర్తి చేసుకునే మొక్క ఏంటంటే పీ ప్లాంట్, బఠానీ. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 122 డాక్టర్స్ అడ్వైజ్ చిల్డ్రన్స్ టు డ్రింక్ ఆరెంజ్ జ్యూస్ డైలీ బికాస్. పిల్లల వైద్యుడు ప్రతిరోజు నారింజ రసం తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ నారింజ అంటే ఏంటి, సిట్రస్ జాతి ఫ్రూట్. కాబట్టి నిమ్మ, నారింజ, దానిమ్మ ఇవన్నీ సిట్రస్ జాతి ఫ్రూట్స్. కాబట్టి ఇందులో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. విటమిన్ సి యొక్క శాస్త్రీయనామం చూసుకుంటే మనం ఆస్కార్బిక్ యాసిడ్, సో సిట్రిక్ ఆమ్లం. సో దీంట్లో ఉండే విటమిన్ సి ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏ వ్యాధిని నివారించవచ్చు అంటే స్కర్వీ వ్యాధిని నివారించవచ్చు. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1గా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ ఇందులో విటమిన్ సి ఉంటుంది, స్కర్వీ వ్యాధిని నివారించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆహారంలోని అంశం మరియు దాని లోపం వల్ల కలిగే వ్యాధికి సంబంధించి సరికాని సెట్ అంటుంది. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెట్ రిగార్డింగ్ ఫుడ్ కాంపోనెంట్స్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్. ఓకే, ఇక్కడ సెట్ కాంది ఏంటంటుండే, ఇక్కడ కాల్షియం లోపం వల్ల ఎముకలు మరియు దంతక్షయం ఏర్పడుతుంది. ఇది రైట్ ఆన్సరే. విటమిన్ B1 ఇది బెరీ విటమిన్ అంటాం, దీన్నే థైమిన్ కూడా అనొచ్చు. సో విటమిన్ B1 లోపం వల్ల వచ్చేది బెరీ. నెక్స్ట్ అయోడిన్ అనేది రక్తహీనత అంటుండు. నెక్స్ట్ విటమిన్ డి అనేది రికెట్స్. పిల్లల్లో అయితే చిన్నపిల్లల్లో రికెట్స్, అదే పెద్దవాళ్ళు ఆస్ట్రియోమలేషియా వస్తుంది. సో ఇవి కరెక్ట్ ఆప్షన్సే, కానీ అయోడిన్ కాదు ఇక్కడ సో ఐరన్ లోపం వల్ల రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. అయోడిన్ కాదు, ఐరన్ లోపం వల్ల రక్తహీనత అనేది వస్తుంది. సో ఇక్కడ సరికాని సెట్ ఏంటి, అయోడిన్, రక్తహీనత. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ద పర్మనెంట్ చేంజ్. కింది వాటిలో ఏది శాశ్వతమైన మార్పుగా పరిగణించబడదు అంటుండు, నాట్ ట్రీటెడ్. సో ఇక్కడ పాలు పెరుగుగా మారడం అనేది శాశ్వతమైన మార్పు, ఐస్ క్రీమ్ కరిగిపోవడం అనేది శాశ్వతమైన మార్పు అయితే కాదు, ఇనుము తుప్పుపడడం ఇది శాశ్వత మార్పు, మొక్కల పెరుగుదల ఇది కూడా శాశ్వత మార్పు. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకి నాట్ ట్రీటెడ్ ఈజ్ పర్మనెంట్ చేంజ్, అంటే శాశ్వత మార్పుగా పరిగణించబడింది ఏంటంటే ఐస్ క్రీమ్ కరిగిపోవడం. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో వీటిని సూక్ష్మ రక్షక భటులు అంటారు. ఇక్కడ మైక్రో పోలిస్ మ్యాన్స్, ఇక్కడ వీటిని ఏమంటామంటే న్యూట్రోఫిల్స్ని మైక్రో పోలిస్ మ్యాన్ చెప్తారు. కింది వాటిలో అమాంగ్ ద ఫాలోయింగ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మైక్రోస్కోపిక్ పోలిస్ మ్యాన్ అంటుండు. సో ఇక్కడ మనకి ప్రీవియస్ ఒక సెషన్లో జరిగింది ఏంటంటే ఇక్కడ గ్రాన్యులోసైట్స్ అంటే ఏంటి, ఏ గ్రాన్యులోసైట్స్ అంటే ఏంటి అని అడిగాడు. ఇక్కడ మాత్రం సూక్ష్మ రక్షక భటులు అంటే ఏంటి అని అడిగాడు. ఇక్కడ ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఇవి మూడింటిని కలిపి మనం ఎలా చెప్తామంటే ఇస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అండ్ బేసోఫిల్స్, వీటిని గ్రాన్యులోసైట్స్ అంటారు. ఓకే, లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్ వీటిని ఏ గ్రాన్యులోసైట్స్ అంటాం. వీటిలో సూక్ష్మ రక్షక భటులు ఏంటంటే న్యూట్రోఫిల్స్ సూక్ష్మ రక్షక భటులుగా మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్గా
చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వ్యక్తి సాధారణంగా ప్రకాశవంతమైన కాంతి రంగులను చూడడానికి కంటిలో ఏ కణాలు దోహదపడతాయి? ఇప్పుడు మన కంటిలో దండాలు మరియు కోణులు అంటాం. ఓకే, వీటిని దండాలు మరియు కోను సెల్స్, రాడ్స్, కోన్స్ అంటాం. వీటిలో ప్రకాశవంతంగా డే టైం చూడడానికి మనకి కోన్ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి. నైట్ టైం అయితే ఎప్పుడైతే నైట్ డిమ్ లైట్లో చూడడానికి మనకి దండాలు ఉపయోగపడతాయి. ప్రకాశవంతమైన రంగును చూడడానికి విచ్ సెల్స్ ఆఫ్ an eye helps to person to see color normally in the bright light? సో ఇక్కడ కోన్ సెల్స్ అనేవి మనకి ప్రకాశవంతమైన రంగును చూడడానికి ఉపయోగపడతాయి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మానవ చర్మంలో మెలనిన్ శరీరాన్ని వీటి నుంచి రక్షిస్తుంది. ఇన్ హ్యూమన్, మెలనిన్ ఇన్ ద స్కిన్ ప్రొటెక్ట్స్ ఆఫ్ ది బాడీ ఫ్రమ్. వీటి నుంచి రక్షిస్తుంది అంటే ఇక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఒకటే కాదు, నీటి నష్టం కాదు, చల్లని వాతావరణం ఉంటుంది. ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చే ఏవైతే అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది ఉందో వీటి నుంచి రక్షించడం కోసం మనకి మెలనిన్ అనేది సహాయపడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. కింది వాటిలో సరైన సమాధానం ఎంచుకోండి. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 1 అండ్ మానవ ఊపిరితిత్తులు వాయు వినిమయం కోసం వాయుగోణులు బాగా విస్తరించి ఉంటాయి. వీటి మొత్తం శరీర ఉపరితలం వైశాల్యం సుమారు 160 మీటర్లు పర్ స్క్వేర్ ఉంటుందని చెప్తున్నారు. ఇది ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. గుండెకు వసతి కల్పించడానికి ఎడమ ఊపిరితిత్తి కుడి ఊపిరితిత్తి కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ లంగ్ అనేది చిన్నగా ఉంటుంది, రైట్ లంగ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. ఊపిరితిత్తులో కుడి భాగంలో ఉన్నది కొంచెం పెద్దగాను, ఎడమ భాగంలో ఉన్నది చిన్నగాను ఉంటుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 రైటే, స్టేట్మెంట్ 2 రైటే. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 129. కింది వాటిలో చదివి సరైన సమాధానం ఎంచుకోండి. ఇక్కడ సేమ్ స్టేట్మెంట్ అడిగాడు. అభివాహి నాడులు మెదడును మరియు వెన్నుపాము నుండి కండరాలను మరియు గ్రంథులకు సాంకేతికతను తీసుకెళ్తాయి అంటుంది. ఇది రాంగ్ ఆన్సర్. అభివాహి నాడులు జ్ఞానేంద్రియాల నుంచి మెదడును మరియు వెన్నుపాముకు సాంకేతికాలను తీసుకెళ్తాయి. సో ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు. సో ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఎఫరెంట్ నర్వ్స్ క్యారీస్ సిగ్నల్స్ ఫ్రమ్ ది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టు మజిల్స్ అండ్ గ్లాండ్స్ అంటుంది. ఇది రాంగ్ ఆన్సర్. దెన్ ఎఫరెంట్ నర్వ్స్ క్యారీస్ సిగ్నల్స్ ఫ్రమ్ సెన్సరీ ఆర్గాన్స్ టు ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇది కూడా రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో రెండు స్టేట్మెంట్ 1 ఇస్ రాంగ్, స్టేట్మెంట్ 2 ఆల్సో బి రాంగ్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూద్దాం ఒకసారి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, బొంగరపు కీలు మానవుని శరీరంలో ఈ భాగంలో ఉంటాయి అంటుండు. సో బొంగరపు కీలు అనేది మనకి మెడ భాగంలో ఉంటుంది. మోచేతుల మోకాలలో ఉండేది గ్లైడింగ్, మోచేయి అనేది మడతబంది కీలు ఉంటుంది, మోకాలు కూడా మడతబంది కీలే ఉంటుంది, భుజం షోల్డర్ దగ్గర ఉండేది ఇవి మామూలుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నెక్ రీజన్లో ఏదైతే మెడ భాగంలో బొంగరపు కీలు ఉండడం వల్ల మనకి మెడ అనేది హెడ్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇవి కీళ్ళ గురించి 4 రకాల కీళ్ళు నేర్చుకుంటే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. భారత్ అణు విద్యుత్ ప్లాంట్ మరియు వాటి స్థానాలకు సంబంధించి సరికాని జత అంటుంది. ఇక్కడ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్ రిగార్డింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ దేర్ లొకేషన్స్ ఇన్ ఇండియా. ఎక్కడైతే అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయో వాటి యొక్క స్థానాలను సరికాని జత ఏంటంటుంది. ఇక్కడ తారాపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ కొడంకలం అనేది తమిళనాడులో ఉంది. కైగా అనేది కర్ణాటకలో ఉంది. గుజరాత్లో ఏముందంటే ఇక్కడ జైతాపూర్ ఉంటుంది. జైతాపూర్ ఉంటుంది. ఇది రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం అడిగిందండి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఆఫ్ ది పవర్ ప్లాంట్స్ అండ్ దేర్ లొకేషన్. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. కాబట్టి తారాపూర్ మహారాష్ట్రలో ఉంది, కుడంకులం తమిళనాడు, కైగా అనేది కర్ణాటకలో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బయోగ్యాస్ ఏ టైప్ ఆఫ్ రీన్యూవబుల్ ఎనర్జీ కంటైన్స్ మెయిన్లీ. ఒక పునరుత్పాదక శక్తి ఒక రకమైన
బయోగ్యాస్ ప్రధానంగా దీనిని కలిగి ఉంటుంది అంటుండు. ఇక్కడ పునరుత్పాదక శక్తి బయోగ్యాస్. ఇక్కడ చూసుకుంటే బయోగ్యాస్ నుంచి విడుదలయ్యేది ఏంటంటే మనకి మీథేన్ అనేది బయోగ్యాస్ నుంచి విడుదలయ్యే వాయువు ఏంటంటే మీథేన్. సో ఇక్కడ ఆప్షన్ అనేది 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, మీథేన్. సో ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. 1853 మరియు 1883 మధ్య కాలంలో అసఫ్ జాహీల వంశ పాలకుల ప్రధానమంత్రి, దీన్ని దివాన్ అంటాం. ఇక్కడ ఎవరు ఈ ప్రధానమంత్రిగా ఉన్నారంటే సర్ సాలార్ జంగ్ ఉన్నారు. సర్ మహబూబ్ అలీ పాషా అన్నారు, అది రాంగ్ ఆన్సర్. సర్ కిషన్ ఫెరార్ అన్నాడు, మీర్ లైక్ అలీ అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, సాలార్ జంగ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 137. ప్రపంచవ్యాప్తంగా ఈ 2 తేదీలలో పగలు మరియు రాత్రి 2 సమానంగా ఉంటాయి. అరౌండ్ ద గ్లోబ్ డే అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్ లెంత్ ఆఫ్ దిస్ 2 days. అంటే ఇక్కడ ఏ 2 రోజులు అంటే ఇక్కడ మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23. ఇక్కడ రాత్రి పగళ్ళు అనేవి ఈ 2 కాలాల్లో సమానంగా ఉండడం జరుగుతుంది. సో మనం చూసుకుంటే వీటి రెండింటిని మనకి 7th క్లాస్ ఈ సోషల్ బుక్లో అయితే ఇవి 2 మనకి క్లియర్గా కనిపించడం జరుగుతుంది. మార్చ్ 21 ఇక్కడ మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23. సో ఈ 2 రోజుల్లో మనకి గ్లోబ్లో డే అండ్ నైట్స్ అనేవి ఈక్వల్ లెంత్లో 2 సమానంగా ఈ 2 రోజులు సమానంగా ఉండడం జరుగుతుంది. సో ఇది మన గ్లోబ్లో మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 డేట్స్ చూసుకోండి ఒక్కసారి, దీని మీద చాలాసార్లు బిట్ అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 1929 నుంచి నల్గొండ, పిల్లల మరియు కరీంనగర్ మరియు ఇతర ప్రదేశాల్లో పటేళ్లు, పట్వార్లు, దేశ్ముఖులు మరియు వివిధ రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు పనిచేస్తూ దోపిడీని నిరోధించడం కోసం ఈ సంస్థలు అనేవి స్థాపించబడ్డాయి. ఈ వ్యవసాయ సహకార సంఘాలు అయితే కాదు, నెక్స్ట్ గ్రామ రక్షణ కమిటీలు కాదు, రైతు సంఘాలు ఏర్పడడం వల్ల ఇక్కడ ఈ ప్రదేశాల్లో పట్వారీలు, పటేళ్లు, దేశ్ముఖులు ఇవనేవి దోపిడీ నిరోధించడం అనేది కోసం ఈ సంస్థలు అనేవి స్థాపించడం జరిగింది. యువత శిక్షణ కేంద్రాలు అన్నట్టు ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ రైతు సంఘాలు అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. యువ శిక్షణ కేంద్రాలు అన్నది ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కనీసం 25 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి మాత్రమే ఈ సభకు సభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ లోక్సభలో కూడా పోటీ చేయవచ్చు. సో ఇక్కడ లోక్సభలో గాను మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రాష్ట్ర శాసనసభలో కూడా పోటీ చేయొచ్చు ఎవరైతే 25 సంవత్సరాలు కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రాష్ట్ర శాసనసభలో పోటీ చేయొచ్చు 20 సంవత్సరాలు నిండిన వ్యక్తులు. నెక్స్ట్, కేంద్ర మంత్రి మండలి పార్లమెంట్ సభ్యుల నుంచి ఎన్నుకుంటారు మరియు ఈ మంత్రులు సమిష్టిగా దీనిని బాధ్యతగా వహిస్తారంటున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రి మండలి పార్లమెంట్ సభ్యులు ఎవరు ఎన్నుకుంటారు? ఇక్కడ లోక్సభకు మాత్రమే ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మంత్రులు సమిష్టిగా దేనికి బాధ్యత వహిస్తారంటే లోక్సభకు మాత్రమే. ఇక్కడ రాష్ట్రపతికి అన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ రాష్ట్రపతి అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్. లోక్సభ మరియు రాజ్యసభ రెండింటికన్నా రాంగ్ ఆన్సర్. ఓన్లీ లోక్సభకు మాత్రమే వీళ్ళు పార్లమెంట్ సభ్యుల నుంచి ఎన్నుకుంటారు. ఈ మంత్రులు సమిష్టిగా మనకి లోక్సభకు మాత్రమే బాధ్యత వహించడం జరుగుతుంది. అన్ని రాష్ట్ర శాసనసభలకు అన్నారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 141, యూరోపియన్ దేశాల వలస రాజ్యం కిందికి రాని 2 ఆఫ్రికా దేశాలను గుర్తించండి. యూరోపియన్ యూనియన్కి రాని దేశాలు ఏమన్నా ఇక్కడ చూసుకుంటే మడగాస్కర్ మరియు నైజీరియా, టాంజానియా మరియు మొజాంబిక్, చాడ్ మరియు అంగోలా, ఇవన్నీ ఆఫ్రికా ఖండాలు. సో ఇక్కడ యూరోపియన్ దేశాల వలస రాజ్యం కిందకి రాని 2 ఆఫ్రికా దేశాలు ఏంటంటే ఇక్కడ ఇథియోపియా అండ్ లైబీరియా. ఈ 2 మనకి ఆఫ్రికా దేశాలను రాని 2 యూరోపియన్ దేశాల వలస రాజ్యాలుగా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సమావేశం 1989 ప్రకారం క్రింది వాటిలో ఒకటి బాలల హక్కు కాదు అని. బాలల హక్కులు ఏంటి? సాధ్యమైనంత తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు బాలల హక్కు కింద చెప్పొచ్చు ఐక్యరాజ్య సమితి చెప్పిన సమావేశంలో. హింస మరియు హానికరమైన సంఘటనల నుంచి రక్షణ పొందే హక్కు, తరగతి గది మానిటరింగ్, ఎన్నికల పోటీ చేసే హక్కు. ఇది రాంగ్ ఆన్సర్గా ఉంది. సో ఇది ఒకటే రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 1 రైట్, ఆప్షన్ 2 రైట్, ఆప్షన్ 4 కూడా రైట్, ఆప్షన్ 3 మాత్రమే రాంగ్ ఆన్సర్. ప్రపంచం గురించి జ్ఞానం మరియు అవగాహన పొందే హక్కు, ఇవి ఆప్షన్లు రైట్ ఆన్సర్. తరగతి గది మానిటరింగ్, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఇది క్లాస్ లీడర్ అంటున్నారు ఇక్కడ, ఇది రాంగ్ ఆన్సర్గా గుర్తించవచ్చు. సింపుల్ ఆన్సర్. నెక్స్ట్, పేరణి నృత్యం సాంప్రదాయంగా ఈ సందర్భంలో ప్రదర్శిస్తారు. ప్రేరణి శివతాండం నటరాజు రామకృష్ణన్ గురించి మనం ఈ క్లాసెస్లో నేర్చుకుని ఉన్నాం. సో ఇక్కడ ఏ సందర్భాల్లో వాడతారు ఈ పేరణి నృత్యం అంటే, రాయల్ కోర్ట్స్ బిఫోర్ వారియర్స్ గోయింగ్ టు బ్యాటిల్. ఎవరైతే యోధులు యుద్ధానికి వెళ్లే ముందు రాజ్యసభలో అనేది ఈ పేరణి నృత్యం అనేది నాట్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటే మతపరమైన పండుగలు అంటుండు, పంట కోతలు వచ్చినప్పుడు జరిపే పండుగ అంటుండు, వివాహాలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు. సో ఇవి రాంగ్ ఆన్సర్స్. సో ఓన్లీ ఎవరైతే యోధులు యుద్ధానికి వెళ్తారో ఆ టైంలో మాత్రమే ఈ నృత్యం అనేది పేరణి నృత్యం చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 1668లో ఫ్రెంచ్ వారు భారతదేశంలో ప్రవేశించి ఈ ప్రాంతంలో తమ మొదటి రాజ్యాన్ని కేంద్రంగా స్థాపించారంటుంది. ఇక్కడ ఎప్పుడు ఫ్రెంచ్ వారు 1868లో వచ్చినప్పుడు ఇక్కడ గుజరాత్లోని సూరత్ ప్రాంతంలో ప్రవేశించి మొదట వాణిజ్య కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. ఇది సూరత్ ఒకటి రైట్ ఆన్సర్గా చెప్పుకుంటే మిగతా అన్ని రాంగ్ ఆన్సర్స్. సూరత్ రైట్, పుదుచ్చేరి కాదు, మచిలీపట్నం కాదు, కాలికట్ కాదు, కేరళ కాదు, ఇది రాంగ్ ఆన్సర్. సో గుజరాత్లోని ఇక్కడ సూరత్ దగ్గర వీళ్ళు మొదట రాజ్యాన్ని కేంద్రంగా స్థాపించడం అనేది జరిగింది. సో ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. కింది వాటిలో విద్యా ప్రణాళిక చట్టం. సో ఇక్కడ నుంచి మనకి 6 క్వశ్చన్లు రావడం జరిగింది. ఈవీఎస్లో నుంచి, పెడగాజీ నుంచి 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవి కూడా సింపుల్ ఫామ్లో ఉన్నాయి. చూద్దాం ఒకసారి. పరిసరాల విజ్ఞానం కేటాయించిన వెయిటేజ్ సంబంధించి సరైన జతలు. విద్యా ప్రణాళిక చట్టం 1888 ఇక్కడ ఎంత పర్సెంట్ ఇచ్చారంటే ఇక్కడ 15% అనేది ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇక్కడ విద్యా ప్రణాళిక చట్టం 2005, 2000, 2011 ఇక్కడ ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్ ఇవన్నీ. సో ఆప్షన్ 1 అనేది 15% అనేది కేటాయించడం జరిగింది. తరగతిలో పిల్లలు చేసే తప్పులు ముఖ్యమైనవి, ఎందుకంటే ఇక్కడ అవి పిల్లల సమస్యలు విశ్లేషించడానికి మరియు పరిష్కరించడానికి మాత్రమే సహాయపడుతుంటాయి. దే హెల్ప్ టు చిల్డ్రన్ అనలైజ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. తరగతిలో చేసే పిల్లలు తప్పులు ముఖ్యమైనవి. సో అవి పిల్లల సమస్యలు విశ్లేషించడానికి మరియు పరిష్కరించడానికి సహాయపడతాయి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వాటిలో విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఏ పద్ధతి అత్యంత ఎక్కువ అవకాశం కలిగి ఉందంటే ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో హ్యూరిస్టిక్ మెథడ్. సో ఇక్కడ అన్వేషణ పద్ధతిలో వీళ్ళకి శిక్షణ ఇవ్వడం వల్ల అత్యంత ఎక్కువగా అవకాశం ఉన్నది విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో బోధించడానికి. ఎక్కువగా హ్యూరిస్టిక్ మెథడ్, అన్వేషణ పద్ధతి, ప్రదర్శన పద్ధతి ఓన్లీ క్లాస్ రూమ్లోనే ఉపయోగపడుతుంది. ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్ అనేది ఇవి కూడా టీచింగ్ కోసం ఉపయోగపడుతుంది. చరిత్రాత్మక పద్ధతి అనేది హిస్టారికల్ మెథడ్, ఇవి చరిత్రల గురించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో బోధించడానికి మనకి అన్వేషణ పద్ధతి అనేది అత్యంత ఉపయోగకరమైన పద్ధతిగా చెప్పవచ్చు. సో ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. విద్యార్థులు అంతర్గత శక్తులను వెలికితీయడానికి మరియు అనుభవపూర్వక అభ్యాసాన్ని కల్పించడానికి మరియు వారి అభిరుచులకు అనుగుణంగా అభ్యాసంలో చురుగ్గా పాల్గొన్నట్లు చేయటకు ఉపాధ్యాయుడు ఈ క్రింది బోధన పద్ధతిని ఎక్కువగా దోహదం చేస్తున్నాడు అంటుండే. ఇక్కడ ఇవి విద్యార్థుల యొక్క టాలెంట్స్ని బయటికి తీయాలంటే ఏం చేయాలి? ఉపన్యాసం సరిపోతుందా? అదేవిధంగా అసెస్మెంట్ మెథడ్, నియోజన పద్ధతి వాడు సరిపోతుందా? డిడక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి వాడు సరిపోతుందా అంటే లేదు. ఇక్కడ వాళ్ళకి యాక్టివిటీ మెథడ్, కృత్యాధార పద్ధతి, కృత్య పద్ధతి, వాళ్ళకి యాక్టివిటీస్ ఇస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటపడుతుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, పటం చిత్రం మధ్య పోలికకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటుండే. ఇక్కడ దృశ్యరూప ఉపకరణాలు, రెండింటిలో రంగులు, 2 భూతలాలకి వర్తమానాలకు చెందిన అంశాలను తెలియజేస్తాయి, రెండింటిని రేఖాచిత్రాలు, రేఖాపటాలు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ ఇచ్చిన 4 రైట్ ఆన్సర్లే. ఇక్కడ 2 దృశ్యోపకరణాలు, బోత్ ఆర్
విజువల్ ఎయిడ్స్ వాడవచ్చు. చిత్రం అంటే అండ్ పటం మధ్య సో రెండు దృశ్యోపకరణాలు చూడొచ్చు, రెండు కళ్ళతో మనం చూడొచ్చు. రెండిట్లో రంగులు ఉంటాయి. సో పటంలోను ఓకే చిత్రంలోను రెండిట్లో రంగులు ఉంటాయి. రెండు భూతలానికి వర్తమానానికి చెందిన అంశాలు చేయవచ్చు. రెండింటి రేఖాచిత్రాలు రేఖాపటాలను తయారు చేయవచ్చు. సో ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఈవీఎస్, ఎవరైతే ఈవీఎస్ నుంచి రాస్తున్నారో వారందరికీ ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకోవడం వల్ల ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ వీటి నుంచి ఏ టాపిక్ నుంచి మనకు అడుగుతున్నారో మనకి ఈజీ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యా ప్రమాణాలు మరియు అభ్యసన సూచికకు సంబంధించి జాబితా ఏలోను జాబితా బిలోను ఇక్కడ 2 మ్యాచింగ్స్ ఇచ్చారు. వీటి గురించి చూద్దాం. పఠన నైపుణ్యాలు, ప్రశంసా సునిశ్చితత్వం, సమాచార నైపుణ్యం, విషయ అవగాహన. ఇక్కడ పఠన నైపుణ్యం క్లియర్గా చూసుకుంటే మనకి ఆన్సర్స్ వెరీ సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ మ్యాపింగ్ స్కిల్స్ ఉండడం వల్ల పఠన నైపుణ్యంలో మనం క్లియర్గా ఇక్కడ చూసుకుంటే బొమ్మలు గీయడం, భాగాలు గుర్తించడం, ఇవి 2 దీనికి వస్తాయి. ప్రశంస మరియు సునిశ్చితత్వం. ఇక్కడ ప్రశంస మరియు సునిశ్చితత్వం అంటే ఇక్కడ జంతువుల పట్ల దయ కలిగి ఉండడం, ఇవి ప్రశంస సునిశ్చితత్వం. సమాచార నైపుణ్యం ఓకే సేకరించిన వస్తువులు ప్రదర్శించడం, వాటి గురించి వివరించడం, ఇవన్నీ విషయావగాహన గురించి చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 వర్గీకరణ, కారణాలు చెప్పడం, క్లాసిఫికేషన్, గివెన్ రీజన్స్. సో ఇక్కడ చూసుకుంటే పఠన నైపుణ్యం బొమ్మలు గీయడం, భాగాలు గుర్తించడం, ప్రశంసా సునిశ్చితత్వం జంతువుల పట్ల దయ కలిగి ఉండడం, ఇవి ప్రశంస కిందకు వస్తాయి. సమాచార నైపుణ్యం, ఇక్కడ సమాచార నైపుణ్యం అంటే వస్తువులు సేకరించి ప్రదర్శన మరియు వాటి గురించి వివరించడం. విషయావగాహన అంటే జంతువులు వీటి వర్గీకరించడం, వాటికి జంతువుల గురించి కారణాలు చెప్పడం, వీటికి రీజన్స్ ఇవ్వడం, క్లాసిఫికేషన్ చేయడం, ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే విషయ అవగాహన కిందకి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం మరొక క్వశ్చన్ పేపర్తో కలుద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ అనండి.